ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్ల అడ్డాగా మారిపోయాయని, ఇతర అధికారులు కాంగ్రెస్ నాయకులు ఏది చెప్తే అది చేసే విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ కుంటయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా సిరిసిల్ల ఏరియా ఆసుపత్రిలో మృతదేహానికి కేటీఆర్ నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుస్తాం ఓడతామని, మేము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నామని, ఇంత చిల్లర రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని, సివిల్ మ్యాటర్లో పోలీసులు దూరడం, సెటిల్మెంట్లు చేయడం, అరాచకం చేయడం ఎంత మాత్రం మంచిది కాదన్నారు. నేను ఏ ఒక్కరినో విమర్శ చేయడం లేదన్నారు. కుంటయ్య తనకు రావాల్సిన డబ్బులు రావడం లేదని కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు ఉల్టా ఆయన మీద కేసు బనాయించి వేధించారని, ఈ రోజు మా పార్టీ మాజీ ఎంపీటీసీ కుంటయ్యకు జరిగింది రేపు ఇంకొకరికి జరుగుతుందని, ఇది మంచిది కాదని, దయచేసి ఇటువంటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు కేటీఆర్ అన్నారు. ఇంతకు మించి నేను రాజకీయంగా మాట్లాడలేనని, ఆ కుటుంబానికి పూర్తి స్థాయి పార్టీ తరఫున అండగా ఉంటామని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. పరామర్శించిన వారిలో టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోటాగయ్య, పట్టణ అధ్యక్షుడు చక్రపాణి, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు ఇంకా రాజన్న, మాజీ ఫ్యాక్టరీ చైర్మన్ బండి దేవదాస్, బొల్లి రామ్మోహన్, కోడి అంతయ్య తదితరులు ఉన్నారు. ఇవన్నీ కూడా అత్యంత సహజమైన విషయం. దురదృష్టం ఏమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఒక ముఖ్యమైన కుటుంబ సభ్యుడు, మా సోదరుడు, సిరిసిల్ల నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా నిబద్ధతతో పనిచేసిన ఒక సైనికుడు కుంటయ్య గారు మరి మొన్న నాకు కష్టం వచ్చినప్పుడు, నేను ఏసీబీ వాళ్ళు నన్ను విచారిస్తున్నప్పుడు నా కోసం హైదరాబాద్ దాకా వచ్చి సాయంత్రం దాకా అక్కడనే ఉండి నాకు ధైర్యం చెప్పి, అన్నా నీకేం కాదని చెప్పి, మరి రాత్రి ఇక్కడికి వాపసు వచ్చి ఏమైందో తెలియదు, రాత్రికి రాత్రే ఆత్మహత్య చేసుకున్నాడని తెలిస్తే ఒక్క నిమిషం మనసు కకావికలమైంది. వారి కుటుంబాన్ని ఈరోజు కలిసిన తర్వాత నిజంగా కూడా బయట రాజకీయ నాయకులు అంటే ఏదేదో ఊహించుకుంటారు, కానీ బయటికి ఇంత గంభీరంగా కనబడ్డా లోపల దుఃఖాన్ని దాచుకొని, లోపల కష్టాన్ని కూడా అదింపెట్టుకొని ఒకవైపు ప్రజల కోసం పనిచేస్తూ మరొక వైపు తమ కుటుంబాన్ని కూడా కాపాడుకునే క్రమంలో ఒక ఒత్తిడికి లోనై మా సోదరుడు దురదృష్టవశాత్తు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. తెలవంగానే నేను మా మండల పార్టీ అధ్యక్షులు గజబింకర్ రాజన్న గారికి, మా జిల్లా పార్టీ అధ్యక్షులు తోటాగయ్య గారికి ఫోన్ చేసి అర్జెంటుగా అత్యవసరంగా అవసరమైతే హైదరాబాద్ షిఫ్ట్ చేస్తారా, లేకపోతే ఎల్లారెడ్డిపేటలో ఉండే మన అశ్విని హాస్పిటల్ తీసుకుపోయి, ఎందుకంటే అక్కడ పాయిజన్ కేసులు ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ ఇస్తారని తెలుసు, మీరు వెంటనే తీసుకుపోండి అంటే వాళ్ళు కూడా పాపం శాయశక్తుల ప్రయత్నం చేసింది. దురదృష్టవశాత్తు కిడ్నీలు ఫెయిల్ కావడం, దురదృష్టవశాత్తు కుంటయ్య గారిని కాపాడుకోలేకపోవడం జరిగింది. కానీ ఆ కుటుంబానికి అన్ని రకాలుగా ఆ 2 పిల్లల చదువులు, వారి పెళ్ళిళ్ళు, ఆ 2 పిల్లలు, వారితో పాటు వారికి ఉండే ఇతర సమస్యలు అన్నింటినీ కూడా నేను చూసుకుంటానని చెప్పి వారి కుటుంబానికి నేను మాటిచ్చిన. ఒక ఎమ్మెల్యే గారు పోతే ఆ కుటుంబానికి ఎట్లా అండగా ఉన్నామో, ఈరోజు మా కుంటయ్య గారికి కూడా ఆ కుటుంబానికి కూడా అదే స్థాయిలో, పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. వారు మాకు ఇచ్చిన వారి సహచర్యం కానీ, వారు మాతో పాటు కలిసి గడిపిన సమయం కానీ, అదేవిధంగా వారు పార్టీకి చేసిన సేవలు కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబానికి మొత్తం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకత్వం మొత్తం అండగా ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం, పూర్తి స్థాయిలో ఆ కుటుంబాన్ని కాపాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవాళ పోలీస్ స్టేషన్లు సెటిల్మెంట్లు అడ్డాలుగా మారిపోయింది. పోలీసులు అదేవిధంగా ఇతర అధికారులు ఒకటే పని పెట్టుకున్నారు, కాంగ్రెస్ నాయకులు ఏం చెప్తే అది చేయాలా అన్నట్టుగా విచ్చలవిడితనం ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో గెలుస్తాము ఓడతాము, మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, కానీ గింత లేకి పనులు, గింత చిల్లర పనులు ఎన్నడూ కూడా చేయలేదు. ఇకనైనా ఇలాంటివి కాకుండా, ముఖ్యంగా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే, కుంటయ్య గారు కంప్లైంట్ చేసినారు, నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా నన్ను సతాయిస్తున్నారు, ఉల్టా ఆయన మీద కేసు బనాయించారు. అంటే ఈ రకమైన వేధింపులు, ఈ రకమైన సివిల్ మ్యాటర్లో కూడా పోలీసులు దూరడము, సెటిల్మెంట్లకు ప్రయత్నం చేయడము, ఈ రకంగా అరాచకం చేయడము, ఇది ఎంత మాత్రం మంచిది కాదు. నేను ఏ ఒక్కరి మీద నేను విమర్శ చేస్తలేను. ఇది ఈరోజు కుంటయ్య గారికి జరిగింది, రేపు ఇంకోరికి జరగవచ్చు. కాబట్టి ఇది మంచిది కాదు. దయచేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. కానీ ఆ కుటుంబానికి మాత్రం ఇవాళ ఇంతకంటే ఎక్కువ రాజకీయం నేను మాట్లాడను. ఆ కుటుంబానికి పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటాం, ఆ కుటుంబాన్ని కాపాడుకుంటాం, ఆ కుటుంబానికి పూర్తిగా మరి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ఈ ఆపద సమయంలో
ప్రసాదించాలని కోరుకుంటూ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యేదాకా మా మొత్తం పార్టీ అంతా కూడా వారి వెంబడ ఉంటుంది. పెద్ద కర్మ జరిగేదాకా కూడా మొత్తం నుండి మేమే చూసుకుంటామని చెప్పి కూడా ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా డబ్బులు 9 రోజుల్లోనే 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి అన్నారు. రైతు భరోసా డబ్బులు అన్నదాతలకు చెల్లించిన సందర్భంగా మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు సంబరాలు చేపట్టారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాజీవ్ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలం నుంచి భారీగా తరలివచ్చిన నాయకులు కార్యకర్తలు డీజే పాటలతో కాంగ్రెస్ జెండాలు పట్టుకుని పట్టణంలో పురవీధుల గుండా మహిళా నేతలు బతుకమ్మ ఆటలాడగా యువకులు కాంగ్రెస్ పాటలపై స్టెప్పులు వేస్తూ భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం రైతు భరోసాను అందించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల ముందిచ్చిన మాట నిలబెట్టుకుంటున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. 9 రోజులుగా 9 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద అన్నదాతలకు వారి ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తుందని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం 2 సమానంగా నడుస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని వెల్లడించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కేసీఆర్ కుటుంబం బాగుపడిద్ది తప్ప ప్రజలెవరికి న్యాయం జరగలేదన్నారు. భాజపా దేవుని పేరు చెప్తూ ప్రజలకు శటగోపం పెడుతుందన్నారు. రానున్న రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపిస్తే రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, వైస్ చైర్మన్ వెల్ముల రామిరెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి మిర్యాల్కర్ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు, మాజీ జెడ్పీటీసీ మెరుగు యాదగిరి గౌడ్, మాజీ సర్పంచ్ ఓరగంటి తిరుపతి, మహిళా విభాగం మండల అధ్యక్షులు వనిత, యూత్ విభాగం మండల అధ్యక్షులు రంజాని నరేష్, బీసీసీఎల్ మండల అధ్యక్షులు శీల ప్రశాంత్, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షులు మిరుదొడ్డి భాను, సోషల్ మీడియా కన్వీనర్ యదునూరి భానుచందర్, నాయకులు ఉచ్చిడి బాలరెడ్డి, బద్దిపడిగే ప్రతాప్ రెడ్డి, మామిండ్ల ఆంజనేయులు, ఎల్లగౌడ్, మహేందర్ రెడ్డి, వంగ మోహన్ రెడ్డి, మట్ట రమణారెడ్డి, తాడేపు కొమరయ్య, వివిధ గ్రామ శాఖ అధ్యక్షులు, పార్టీ నేతలు, మహిళా నాయకురాళ్లు తదితరులు పాల్గొన్నారు. ఈ వానాకాలం పంట వేసుకున్నటువంటి తరుణంలో రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలని రైతు ఖాతాల్లో జమ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. అలాగే ఏకకాలంలో ఎలక్షన్లకు ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని. ఆ 2 లక్షల రుణమాఫీ జరిగింది. అన్ని పథకాలు కూడా ఈరోజు మనం చేసుకుంటూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే ఈ రాష్ట్రం మొత్తం కూడా ఈ దోపిడీ పాలనతోని గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక దోపిడీ పాల్పడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే కూడా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి ఒకవైపు సంక్షేమం ఇంకొక వైపు అభివృద్ధి రైలు పట్టాలాగా ఈ రోజు రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి యువ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరం కూడా మనం రుణపడి ఉంటాం. అలాగే ఈ రోజు ఆర్థిక విధ్వంసం ఎంత జరిగిందంటే ఈ రోజు ఆ రోజు మంత్రివర్గ సమావేశంలో కేవలం బిస్కెట్లకి 8 కోట్ల రూపాయలు బిస్కెట్లు తినారట. ఇది సమావేశాలు మన సెక్రటరీతో సమావేశాలు అంటే ఒక 8 బిస్కెట్లలో 8 కోట్ల రూపాయలు తిన్నారంటే ఇక రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరు మీద పథకాల పేరు మీద అన్ని భూదోపిడి అన్నిట్లలో మొత్తం దోపిడీ చేసి రాష్ట్రాన్ని బీహార్ దొంగలు ఏ విధంగా దోచుకున్నారో చెట్టి గ్యాంగ్ ఏ విధంగా దోచుకున్నారో ఈ గులాబీ గ్యాంగ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది. కేవలం తెలంగాణ రాష్ట్రం వచ్చి బాగుపడ్డదంటే కల్వకుంట్ల కుటుంబం ఒకటే బాగుపడ్డది. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పేదలందరూ బాగుపడ్డారు. ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆ రోజు కేవలం పైరవులు చేసి డబ్బు పెట్టుకుని మాత్రమే వాళ్ళ పైరవులు వాళ్ళ భజన చేసే వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి పైరవి లేకుండా పారదర్శకతతోని ఊళ్ళో ఎవరున్నారు లేరు అందరినీ చూసి ఈ రోజు ఇంద్రమ్మ ఇల్లు చూసుకున్నాం. నిన్ననే ఖాతాలో డబ్బులు వేయడం రైతులకు వేయడం జరిగింది. అలాంటి ఎలక్షన్లో ముందు ఎన్నో 6 గ్యారెంట్లు ఇచ్చిండు. ఇంత ఇస్తలేరని ఏలెత్తి చూపించడం ముందున్న ప్రభుత్వం ఇది ఏలెత్తి చూపించడం కాదు, మా కూడా ఏళ్ళు చూపించే ముందు కూడా వస్తుందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి ఎన్నో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నో పథకాలు మన మహిళలకు ఐకేపీ సెంటర్లు కానీ ఎన్నో పథకాలు ముందుకు మహిళలకు ముందుకు సాగడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో అయితే ముందుకు తీసుకెళ్తుంది. మన గౌరవ
అన్నకు గౌరవించే మహేంద్రన్న గారికి జిల్లా నాయకులకు అందరికీ పొలం మతాన్ని ఆశ్రీనన్న గారికి అందరికీ నాయకులకు నాయకులకు చేస్తూ మనకు వచ్చేసిన ఈ కార్యక్రమానికి వచ్చేసిన సర్పంచులకు ఎంపీలకు అందరికీ ఉత్తమ మండల కార్యకర్తలకు మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ పేర్కొన్న సంవత్సరంలో ధన్యవాదాలు. అలాగే మన మహిళలకు ముందుకు వెళ్ళాలంటే మన గ్రూప్లలో కూడా మనకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కాబట్టి అన్న కూడా మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అలా ఇల్లు కట్టుకోవాలని మీకు మన ఇందిరమ్మ మన మధ్యధరకి కుటుంబాన్ని గుర్తించింది కాబట్టి మన ఇసుక తీసుకొని కట్టుకోవాలి. అలాగే హుస్నాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు ఏవైతున్నాయో అందులో రైతాంగానికి మరి ఈరు 2 రోజుల నుంచి మరి రైతు భరోసా పెట్టుబడి కింద 9 రోజుల్లో 9,000 కోట్లపై ఎకరానికి 2 ఎకరాలకు 3 ఎకరాలకు ఇలా రైతు భరోసా అందిస్తా ఉన్నది. ఆల్రెడీ 4 ఎకరాల వరకు కూడా ఇప్పటి బట్టి 9వ తారీఖు వరకు కూడా రైతుల యొక్క ఫోన్లు టీంలు అంటూ మెసేజెస్ మీ ఖాతాలో డబ్బులు పడుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయండి ప్రజలారా, మీకోసం ఏ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇక్కడ ఉన్న ప్రజలకు తెలంగాణ ప్రాంతంలో ఇటు రైతాంగానికి అటు ఉద్యోగస్తులకు ఇటు విద్యార్థులకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఇస్తే మరి ఈ రాష్ట్రాన్ని దోచుకుంది 10 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ. మరి నీళ్లు వాళ్ళ ఫామ్ హౌస్ పోయినాయి, నిధులు వాళ్ళ ఇంటికి పోయినాయి, పదవులు కూడా వాళ్ళ కుటుంబానికి పోయింది. కానీ 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతంలో ఏ ఒక్కరు కూడా అభివృద్ధి శిఖరాలు ఫలాలు వస్తలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షుడుగా మరి 6 గ్యారెంటీ పథకం చేస్తాం. ఈ దోపిడీ దొంగల పాలదోలాలి, ఈ బానిస సంఖ్యల నుంచి ఈ ప్రజలు బయటకు రావాలి అని వారికి సందేశం ఇయ్యగానే ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక రకాల ఇంతకుముందు ఎలాంటి నిబంధన చెప్పారు. ఇలా సెక్రటరీతో 8 కోట్ల రూపాయలు అధికారులు వారి పరిపాలన నాయకులందరూ 8 కోట్ల రూపాయల బిస్కెట్లు ఇవ్వాలని లెక్క చూపిస్తే మరి చూడండి గత టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ విధంగా దోసుకొచ్చినారో మనందరం గ్రహించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు మరి 60,000 కోట్ల రూపాయల నిధులు బడ్జెట్ ఈ రాష్ట్రాన్ని ఇస్తే మరి వారు దిగిపోయేసరికి 8 లక్షల కోట్ల అప్పు చేసి పోయిండ్రు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మరి ఎక్కువ అప్పులు వడ్డీలు కడుతూ అసలు తీరుస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ మరి అభివృద్ధి ఫలాలను కూడా ఒకవైపు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ఫలాలు చోటు గుర్రాలపై ఈ ప్రభుత్వం ప్రయాణం చేస్తా ఉంది. ప్రజల ఆలోచన చేయండి. అది బీజేపీ ఏం లేదు, జై శ్రీరామ్ అంటుంది. దేవుని పేరు మీద ఓట్లు దండుకొని మన వ్యక్తి మీద శనగోపం పెడతా ఉన్నారు. మేము కాంగ్రెస్ వాళ్ళం, ప్రజలందరం మిగతా పార్టీలో అందరూ కూడా పొద్దున్నే దేవుళ్ళని మొక్కలేమా? కానీ మేము ఏం పని చేస్తాం, మేము ఏం అభివృద్ధి చేస్తాం, ఈ రాష్ట్రాన్ని ఈ గ్రామాలను ప్రజలకు అందించే సేవలు ఏ విధంగా చేస్తామని మేము బియ్యం ఇస్తామా, చదువు సక్రమం ఇస్తామనేటువంటి చెప్పుకుంటూ మేము ముందుకు పోతున్నాం. కానీ బీజేపీ మాత్రం దేవుని పేరు మీద శనగోపం పెట్టే ప్రయత్నం చేస్తా ఉంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఇలా దాని ఉనికి కోల్పోయింది. ప్రజలలో స్వీకరించుకునే పరిస్థితి వచ్చింది. దాని ఉనికి లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ వస్తుంది. ఏదైనా ఒక రకంగా ముందుగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై ముందుగానే కార్యక్రమాన్ని ఇక 6 గ్యారెంటీ పథకాలు ఇస్తలేరు, 2500 ఇస్తలేరు, పెన్షన్ ఇస్తలేరు అని చెప్తా ఉన్నారు.
మేము ప్రజలకు చెప్తా ఉన్నాం. మొత్తం రాష్ట్ర బడ్జెట్ ఏదైతుందో మొత్తం సర్వనాశనం చేస్తావు, విధ్వంసం చేసిపోయినావు. కాబట్టి అన్ని పథకాలు కూడా మేము ప్రజలకు అందిస్తూనే ఉన్నాం. ఇక ఒక మిగిలినటువంటి ఏదైతుందో పెన్షన్లు కూడా ఈ మధ్యలో ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తాం. దయచేసి ప్రజలారా ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అయితేనే మీకోసం, ప్రజల కోసం, మీకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు అందించడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు పార్టీలు మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపే ప్రయత్నం చేస్తాయి. కాబట్టి మీరే ఆ రెండు పార్టీలను ఖాతంలో కలపాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులని గెలిపించండి. గెలిపిస్తే అటు రాష్ట్రంలో, ఇటు జిల్లాలలో, ఇటు మండలాలలో, ఇటు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిస్తే తప్పకుండా ప్రజలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అందుతాయని తెలియజేస్తున్నాం. నాటి సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలిస్తూ పాశ్చాత్య పోకడలకు పోయి విద్యను వ్యాపారం చేస్తున్నారని బ్రహ్మశ్రీ గణతుల మేఘరాజు శర్మ అన్నారు. శ్రీమద్ భాగవత సప్తాహ ప్రవచనాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 5వ రోజు ఘనంగా సాగాయి. ఉదయం సాయంత్రం 2 పూట్లు బ్రహ్మశ్రీ గణతుల మేఘరాజు శర్మ ఆధ్యాత్మిక ప్రవచనాలు చేస్తూ ఉండగా వేలాది మంది భక్తులు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతనను నింపేందుకు ప్రతిరోజు భగవంతుని కథలు బోధిస్తూ ఉన్నారు. సిరిసిల్ల కళ్యాణ లక్ష్మి గార్డెన్ లో ప్రవచనాలు 5వ రోజు కొనసాగాయి. విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు సంభవిస్తున్నాయని, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు తిలోదకాలిస్తూ ఆధునిక ప్రపంచానికి ధీటుగా విద్యా బోధన అందిస్తున్నామని చెప్పుకుంటున్నారు తప్ప విద్యార్థులకు గౌరవం, క్రమశిక్షణ గానం నేర్పటం లేదన్నారు. నేటి యువత తెలుగును మర్చిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. కథలను వినడం, చదవడం వల్ల మనకు మోక్షం లభిస్తుందని పనతుల మేఘశర్మ తెలిపారు. ఈ దైవ కార్యక్రమం దుర్గా భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయి. సుమారు 800 మంది భక్తులు ఈ ప్రవచనాలకు తరలివచ్చారు. ఎప్పుడైతే తొలకరి జల్లులు నేల మీద రావడానికి సిద్ధపడతాడో మొదటి వర్షపు చినుకునే అది నీళ్లుగా ఒడిసి పట్టుకొని తాగిస్తున్నారు. వర్షం పడుతుందే ఓ చెకోర పక్షి అని దానికి ఎవరు చెప్తున్నాడు? అది ఎలాగ పసిగట్టి ఆ తొలకరి చినుకులను నీటిగా తాగుతుందో అలా నేను పసిగట్టి నారాయణ స్మరణ నేర్చుకున్నానయ్యా. ఓ కోయిలా, వసంత ఋతువు వచ్చిందే, పూయవే కోయిలా అని పూరాలు దానికి ఎవరు నేర్పారు? వసంత ఋతువు వచ్చిందని దానికి ఎవరు చెప్పారు? అది ఏ విధంగా అయితే పూరాలను కూస్తూ ఉన్నదో అలా నేను హరినామ సంకీర్తన కూస్తూ ఉన్నాను అని గురువుతో చెప్తూ ఉన్నట్ట. అంతేకాదు గురువు గారు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత విశేష పానమత్త అల్పమత్తు. హరినామ సంకీర్తన అంబుజోదరుడి యొక్క నామము ఒక మత్తు. అలాంటి మత్తుతో కూడినటువంటి హరినామ సంకీర్తన చేయకుండా వేరే నామాన్ని నేను ఎలా చేయగలను గురువు గారు? 1000 మాటలు ఎందుకండి అని గురువులతో ఈ మాట అన్నట్టు. అనగానే ప్రహ్లాదుడు ఆ మాటలు చెప్పగానే గురువు ఇద్దరు ఇలా ఎత్తుపట్టుకున్నారట. అమ్మో, వీడికి ఇప్పుడు వచ్చినటువంటి విద్య కాదురా, ఇది పుట్టుకతోనే వచ్చింది. కాబట్టి పుట్టుగా నాటి పుట్లే కూడా చచ్చునాడు. పెద్దలు అన్నారు కదా, ఒక్కొక్కడు మనం ఎన్ని చెప్పినా ఏమో మాటలు వినడం లేదు అని అంటూ ఉంటారు. వారికి అది పుట్టుకతో వచ్చినటువంటి గుణం. కాబట్టి ఎవరు మార్చలేని గురువులు అలాగే అనుకున్నారట. ఇంకా ప్రహ్లాదుని ఏమని ఏం లాభం అని ఇద్దరు గురువులు అనుకుని శ్రద్ధగా ఈసారి దండనీతి, రాజనీతి బాగా కఠినంగా వాడికి ఉద్బోధన చేస్తూ ఉన్నారట. గురువులు వెంటనే ఈసారి ప్రహ్లాదుని తండ్రి దగ్గరికి నేరుగా తీసుకువెళ్తే ఏదైనా పెంట పెడతారని ముందు అమ్మ దగ్గరికి తీసుకువెళ్తారు. అమ్మ నచ్చజెప్తే అప్పుడు వాడు తండ్రికి ఏదైనా పాఠం అప్పు చెప్తారా అని ఇప్పుడు ఈ శంకరుడు అమరుడు చక్కగా నేరుగా ఆశ్రమం నుంచి లీలావతి దగ్గరికి తీసుకువెళ్ళారట. లీలావతి చక్కగా అభ్యంగన స్నానం చేయించి కమ్మటి భోజనాన్ని గోరుముద్దలుగా చేసి ప్రహ్లాదుడికి తెప్పించి, నాన్న ప్రహ్లాద, గురువులు చెప్పింది విను నాన్న. గురువులు ఏ పాఠం చెప్పారో అది మీ నాన్నగారికి అప్పచెప్పు నాన్న అని అంటే బుద్ధిమంతుడైనటువంటి ప్రహ్లాదుడు అమ్మ ఏది చెబితే అది అలాగే అమ్మ అని ప్రతిదానికి తల ఊపుతూ
అమ్మ చెప్పినటువంటి మాటలన్నిటినీ పట్టించుకున్నాడు. ఇప్పుడు శంకరుడు అమరుడు అమ్మయ్య అమ్మ మాట విన్నారా, ఇంక మనకు లాభమే లాభం అనుకున్నారు. అనుకుని ఇప్పుడు హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకువెళ్ళారు. ఏది కుమార, గురువులు నీకు ఏమేమి పాఠాలు చెప్పారు, ఆ పాఠం నాకేది చెప్పరా అని అడగగానే ఇప్పుడు హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు జవాబు చెప్తూ ఉన్నారండి. చదివించి నన్ను గురువులు. ఎంత అద్భుతమో ఈ పద్యం. ప్రహ్లాదుడు చెప్పినటువంటి ఈ మాట నేటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక మంది గురువులు ఆలోచించవలసినటువంటి మాట. విద్యను ఎలా నేర్పుతున్నారు అంటే బట్టి విధానంలో నేర్పుతూ ఉన్నారు. కాన్సెప్ట్ లేదు, విద్యను అర్థం చేయించి పిల్లవాడికి మార్పులే ప్రధానంగా విద్యా వ్యవస్థను నడుపుతూ ఉన్నారు. అందుకని టీవీలో చూస్తున్నాం, 1 1 2 2 3 3 నంబర్లు వేసుకుంటూ పెద్ద అడ్వర్టైజ్లన్నీ వేస్తూ ఉన్నారు. కానీ పిల్లవాడి యొక్క పుస్తకంలో ఉన్నది వాడి మస్తకంలో వరకు ఎంత అర్థమైందో అది మాత్రం ఎవరికి పట్టలేదు. ప్రహ్లాదుడు ఏం చెప్తున్నాడో ఇది మన అందరికీ మార్గదర్శకం. ఏం చెప్తున్నాడు? చదివించి నన్ను గురువులు, చదివించి నన్ను గురువులు, చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రంబులు, నే చదివినవి గలవు పెక్కులు, నే చదివినవి గలవు పెక్కులు, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి, చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఆఖరిలో అద్భుతమైన మాట అన్నాడు. చదువులలో మర్మాన్ని చదువుకున్నాడన్న. అనేక శాస్త్రములు అన్నీ నేర్పారు, కానీ మర్మం ఏదున్నదో అది మాత్రమే నేను పట్టుకున్నాను నాన్న అన్నట్టు. ఇవాళ స్కూల్లో కూడా ఎలా నేర్పుతున్నారు? నిజంగా పాఠశాల విద్యలన్నీ ఎలా అయిపోయాయి అంటే, చిన్నప్పుడు ఇంటి ముందు మార్కెట్లో నిలబడి పిల్లలందరూ వానాకాలం వచ్చిందంటే ఇలా 2 చేతులు దాచి వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప, వాన వాన వల్లప్ప వాకిలి తిరుగు చెల్లప్ప, బాల్యంతా తిరిగి చల్లలే వాన అని పిల్లలు ఇలా 2 చేతులు చాచుకొని ఆడ మగ పిల్లలందరూ గుండ్రగా తిరుగుతూ ఆట పాట ఆడారు. కానీ ఇప్పటి పాఠాలన్నీ అవి కాదు. పిల్లలు ఏ మాటలైతే పలుకుతారో అది బాలవాక్కు బ్రహ్మవాక్కు. వాడు అన్నాడంటే తప్పకుండా భగవంతుడు ఆనందపడతాడు, వర్షాన్ని కురిపిస్తాడు. కానీ ఇప్పుడు పిల్లలతో ఈ పాఠాలు లేవు. ఏ పాఠాలు? రెయిన్ రెయిన్ పోకలే, రెయిన్ రెయిన్ పోకలే, రెయిన్ రెయిన్ పోకలే, అది బాలవాక్కే కదా. వాన వెళ్ళిపో అంటున్నారు. చూడండి ఏది చదువులలో మర్మము. మరి ఆట పాటల ద్వారా వానదేవుణ్ణి మొక్కడం మర్మమా? కఠోరంగా వానదేవ వెళ్ళిపో అని అనడం ఇది చదువని మనం అనుకుంటూ ఉన్నాం. ఎంత చిత్రమో చూడండి, మర్మము. కాబట్టి చిన్న పిల్లలు ఎప్పుడైతే ఏ మాటలైతే పలుకుతారో అది బాలవాక్కు బ్రహ్మవాక్కుగా మారుతుంది. ఇంకా చిత్రం ఏంటి చూడండి, మర్మము ఎక్కడి వరకు వెళుతూ ఉన్నదో. ఇది ఇంతపూర్వము పెద్ద పెద్ద సిటీలలోనే ఉండేది, ఇప్పుడు పల్లెటూర్లకు కూడా పాకింది. మమ్మీ మమ్మీ, డాడీ డాడీ. పల్లెటూళ్ళలో తల్లంతా అప్ప నాకు మమ్మీ అన్నాడు, మమ్మీ అన్నాడు, మమ్మీ అన్నాడు అని చక్కగా కొట్టుకుంటూ ఉన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ లో రైతు భరోసా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతన్నారు. రైతు భరోసాను రైతులకు నాట్లు వేసే సమయంలోనే వేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా ఇటు రైతులకు, మహిళలకు, ఉద్యోగస్తులకు సరైన సమయానికి డబ్బులు వేయడం జరుగుతుందన్నారు. కార్యకర్తలు ప్రజల మధ్యన ఉంటూ స్థానిక సంస్థలో విజయం సాధించే విధంగా
ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎస్కే సాహెబ్, కార్యదర్శులు గిరిధర్ రెడ్డి, లింగం గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు సుడిద రాజేందర్, తిరుపతి రెడ్డి, మండి శ్రీనివాస్, గంట చిన్నలక్ష్మి, లక్ష్మారెడ్డి, రవీందర్, నాయకులు మరి శ్రీనివాస్ రెడ్డి, చెన్నిబాబు, గంట బుచ్చిగౌడ్, బండారు బాలరెడ్డి, మల్లారెడ్డి, రామచంద్రం, పన్నీర్ల శ్రీనివాస్, బాపురెడ్డి, భూపాలరెడ్డి పాల్గొన్నారు. జై కాంగ్రెస్ రైతు బంధు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతు బంధు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రైతు బంధు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతు బంధు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. సిరిసిల్ల నియోజకవర్గం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతు భరోసా స్టార్ట్ చేసి మూడో రోజు నడుస్తుంది. దానికి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి, మన ఆది సీనన్న గారికి, అదేవిధంగా కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. 3 రోజుల నుంచి డబ్బులు అకౌంట్లలో పడుతూనే ఉన్నాయి వాళ్ళ ఖాతాలల్లో. నిన్నటి వరకు 3 ఎకరాల వరకు పడ్డాయి. ఇవాళ కూడా 4 ఎకరాల వరకు ఇవాళ కూడా వేస్తారు. ప్రతిరోజు 9 రోజుల దాకా 9,000 కోట్లు రోజు 9 రోజుల దాకా పడుతూనే ఉంటాయి. కాబట్టి రైతులంతా చాలా ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ, ప్రజల పార్టీ. ప్రజా సేవ చేద్దామని ప్రజలంతా మన వైపు చూడాలని కోరిక. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్నవడ్లకు బోనస్ 500 రూపాయలు, ఆర్టీసీ బస్సు ఉచితం, అదేవిధంగా మన 500కే సిలిండరు, కరెంటు, ఉచిత కరెంటు, ఇవన్నీ చేస్తూ ఉంటే నిజంగా ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తుంటే ఓర్వలేక దుర్మార్గులు ఏం చేస్తుంది అంటే కళ్ళకు కనబడతలేదా? చేసేదంతా ప్రజలు గ్రహిస్తుర్రు. ప్రజలంతా ఆనందకరంగా, రైతు ఆనందంగా ఉంటే మన రాష్ట్రమే ఆనందంగా ఉన్నట్టు. కాబట్టి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుండ్రు, కాంగ్రెస్ వైపే చూస్తుండ్రు. కాబట్టి ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ, ప్రజల సేవా పార్టీ అని చెప్పడం జరిగింది. అదే విధంగా నడుస్తుందని రైతులు కూడా అదే విధంగా చెప్పుకుంటున్నారు. ఈ రకంగా చేస్తుంటే నిజంగా రైతులంతా ఆనందంగా ఉన్నారు. కాబట్టి మీరందరూ సహకరించి రేపు జరగబోయేదానికి కూడా రైతులు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతారు. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ఉన్నదో గత 3 రోజుల నుంచి రైతులకు దగ్గర సుమారు 4 ఎకరాల వరకు కూడా డబ్బులు వాళ్ళ ఖాతాల లోపల వేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల పక్షపాతి అని చెప్పినట్టుగా మనకందరం చూస్తూ ఉన్నాము. ఒక్కటే విషయం, రైతులకు ఇప్పటి వరకు 1,13,000 కోట్ల రూపాయలు రైతు భరోసా కానీ,
రుణ మాఫీ కానీ బోనస్ కానీ వాళ్ళ దగ్గర వడ్లు కొనుగోలు చేసిన వాటికి కానీ అన్నింటికి కలిపి సుమారు 1,13,000 కోట్లు మా ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి గ్రామంలో కానీ గ్రామ పంచాయతీ దగ్గర కానీ ఎక్కడ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే కండువా కప్పుకొని బాజాప్తా 16 నెలల లోపల మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఈ పనులు అని చెప్పక తప్పదు. ఎందుకంటే 16 నెలల కాలం లోపలనే ప్రతి గ్రామం లోపల, చిన్న గ్రామం అయితే 10 లక్షల రూపాయల సీసీ రోడ్లు వేసినాం, పెద్ద గ్రామం అయితే 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు సీసీ రోడ్లు వేసినాం. అంగన్వాడీ భవనాలు ఇచ్చినాం. ఈరోజు సన్న బియ్యం 3 నెలల కోట ఒకటేసారి సన్న బియ్యం అన్ని కూడా తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు ఎక్కడ ఏ గ్రామం లోపలైనా కానీ తలెత్తుకొని తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు మా అధినాయకత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ, మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి కానీ ఈరోజు మా కార్యకర్తలకు ధైర్యం ఇస్తారు. ఆ ధైర్యంతో ప్రతి కార్యకర్తకు చెప్తా ఉన్నా, రేపు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి, గ్రామాన ఓట్లు అడిగేటువంటి ధైర్యం ఇవాళ ఎవరికైనా ఉన్నది అని అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఉన్నది. కాబట్టి మా కార్యకర్తలు ఎక్కడ కూడా అధైర్యపడకుండా, ఎక్కడనో 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్లకు రుణమాఫీ కాకపోతే ఆ 2 లక్షల రుణమాఫీ కానటువంటి వ్యక్తులు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక ఓటర్ల దగ్గర కానీ, ఒక గ్రామ పంచాయతీ దగ్గర కానీ 20 మంది రైతులు కూర్చుంటే 2 లక్షల రూపాయల పైన ఉన్నటువంటి రైతు ఏం చేస్తుండో నాకు రాలేదు అని అంటుండు. కానీ మనం అడగాలి, అక్కడ ఉన్నటువంటి ఎల్లయ్య రైతు ఉంటాడు, మల్లయ్య రైతు ఉంటాడు, పుల్లయ్య రైతు ఉంటాడు, నీకు కాలేదా? మల్లన్న నీకు 1,70,000 ఉంటే నీకు కాలేదా? 50,000 ఉంటే నీకు కాలేదా? 60,000 ఉంటే నీకు కాలేదా అని ప్రశ్నించి దాన్ని అక్కడికక్కడే ఖండించవలసినటువంటి అవసరం తప్పకుండా ఉన్నది. నిజం చాలా లేటుగా పోతుంది, అబద్ధం అనేటువంటిది ఆమెడ దూరం చుట్టుకొని వస్తుంది. కాబట్టి ప్రతి కార్యకర్త ఈ రోజు నుంచి ధైర్యంగా రానున్నటువంటి ఎన్నికల లోపల ఇదొక యుద్ధం, మనకిప్పుడు ఇదొక సమరం. మొన్నటి వరకు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కొట్లాడినాం, ఇప్పుడు మన ఎలక్షన్ల కోసం కొట్లాడినటువంటి తరుణం మనకు ఆసన్నమైంది. కాబట్టి ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్యపడకుండా ఇంకా రావాల్సినటువంటి చిన్న పనులు ఉన్నాయి, చెయ్యాలి తప్పకుండా మన కార్యకర్తలు గ్రామాల్లో కూడా. ఎవరికైనా సిలిండర్ది రాకపోతే కానీ, లేకపోతే చిన్న విద్యుత్ మాఫీ కాకపోతే కానీ చిన్న పొరపాట్లు ఉంటే మనమే ధైర్యంగా వాళ్ళను ఎంపీడీఓ ఆఫీస్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు తీసుకెళ్లి మనం చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. రేషన్ కార్డు ఇస్తున్నాం ఇంత పెద్ద ఎత్తున, ఆల్రెడీ మీ సేవా కేంద్రాలకు పోతారు, రేషన్ కార్డు తెచ్చుకుంటారు. కాబట్టి రేపు యువకులకు చెప్పండి, టీఆర్ఎస్ పార్టీ లాగా డాక్టర్లు వస్తే వాళ్ళ కార్యకర్తలకే, బీసీ బంద్ వస్తే వాళ్ళ కార్యకర్తలకే, ఏ కార్యక్రమం చేపట్టినా కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం లోపల వాళ్ళ కార్యకర్తలే లాభపడుతున్నారు తప్ప సామాన్యులు కూడా ఎక్కడ లాభపడతలేరు. ఇలా ఇండ్లు కట్టుకుంటారు, టీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చినాం, బీజేపీ వాళ్ళకి ఇచ్చినాం, గరీబులు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చినాం. గ్రామాల్లో కూడా చాలా సంతోషంగా ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు. యువకులకు చెప్పండి, మీకు కూడా యువ వికాసం లోపల అవకాశం కల్పిస్తాం, మంచి బిజినెస్లు చేసుకోవడానికి అవకాశం ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ వెంట రండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రేపు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ నిలబడితే మా పక్షాన నిలబడాలి. కొంత మధ్య అటు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళను మన దగ్గర తీసుకోండి. మన పార్టీ కండువా కప్పి వాళ్ళను మనం ఆహ్వానించాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఏర్పడుతుంది. ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంటే భుజాన మన కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టుకొని పోయినా కానీ బాబు నాయన మంచిగున్నావా అని ప్రశ్నించేటువంటి పరిస్థితి ఈ రోజు మనకున్నది. ఈ అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. రానున్నటువంటి రోజుల లోపల మన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు రేపు రానున్నటువంటి రోజుల లోపల సర్పంచ్లను, ఎంపీటీసీలను, జడ్పీటీసీలను గెలవాలని చెప్పి ఆకాంక్షిస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని వెంకంపేట ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం రాణి, ఎంఈఓ దూస రఘుపతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దూస రఘుపతి ఎంఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్స్ అందించడం ఒక మంచి కార్యక్రమమని, అంతేకాకుండా విద్యార్థులు భవిష్యత్తులో విద్య ద్వారా అభివృద్ధి చెందాలని, విద్యార్థులు ఈ నోట్ బుక్స్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరుతామన్నారు. అనంతరం స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్ష కార్యదర్శులు కోమాకుల ఆంజనేయులు, శ్రీపతి కాశీరాములు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో ఈ ఫౌండేషన్ స్థాపించామన్నారు. గత 5 సంవత్సరాలుగా వెంకంపేట పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందిస్తున్నామని, ఈ కార్యక్రమం ఇక ముందు కూడా ఇలాగే కొనసాగిస్తామన్నారు. కావున పిల్లలందరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. స్ఫూర్తి ఫౌండేషన్ ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఇక ముందు కొనసాగించాలని పాఠశాల అధ్యాపకులు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులు పొన్నం నవీన్, దుబాల సతీష్, కొంక రమేష్, గుండెలి గోపి, పాఠశాల ఉపాధ్యాయులు పద్మ, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.
మరి ఈ సంవత్సరం 2025-26 విద్యా సంవత్సర ప్రారంభంలో ఉన్నాం. మరి మీరంతా కూడా ఎక్కువ సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలకి రావడం చాలా సంతోషం. ప్రభుత్వ పాఠశాలలోనే ఎక్కువ అర్హతలు కలిగినటువంటి సుశిక్షితులైనటువంటి టీచర్స్ ఉండడం జరిగింది. మరి వారి ద్వారా విద్యా బోధన చక్కగా జరుగుతుంది, మీ అందరికీ అందుతుందని ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా ప్రభుత్వ పరంగా చాలా ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు. మరి ముఖ్యంగా పిల్లలకి యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనం, వారంలో 3 సార్లు పొడుగులు, అదేవిధంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్, వర్క్ బుక్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా వేసవిలోనే టీచర్లందరికీ కూడా మంచి శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని డిజిటల్ టీచింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కంప్యూటర్పై విద్య కూడా బోధించడం జరుగుతుంది. మరి దీంట్లో మరి మా వెంకటపేట పాఠశాల, ప్రైమరీ స్కూల్ పాఠశాల విద్యార్థులకు మరింత చేయూతను అందించడానికి మరి స్ఫూర్తి ఫౌండేషన్ వారు రావడం జరిగింది. వారికి సందర్భంగా నేను మండల విద్యాశాఖ పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి పిల్లలకి ఇంకా అవసరమైనటువంటి నోట్బుక్లు, ఇతరమైనటువంటి వస్తువులన్నీ కూడా అందజేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి వీటన్నిటినీ కూడా ఇవన్నీ విద్యార్థులందరూ చక్కగా వినియోగించుకోవాలి. ఇవన్నీ పుస్తకాలు కదా, డైలీ వీటిని యూజ్ చేయాలి. యూజ్ చేసి మీరు చక్కగా స్కూల్కి వచ్చి విద్యను అభ్యసిస్తే మంచి మార్కులతో పాస్ అయితే మరి వారు ఇచ్చినందుకు ఫలితం దక్కుతుంది. మరి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము 2007లో ఈ సంస్థను ప్రారంభించుకోబడి మా యొక్క ఫౌండేషన్ సభ్యులే వాళ్ళ యొక్క సొంత నిధుల సమకూర్చుతో భాగంగా చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే 2011లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. అప్పటి నుండి దాదాపు 2007 నుంచి అంటే 16-17 సంవత్సరాల నుంచి 1 సంవత్సరం తప్ప మిగిలిన సంవత్సరాలన్నీ కూడా ఈ నోట్బుక్స్ వితరణ కార్యక్రమం చేపడతా ఉన్నాము. అయితే ఇంతకుముందు ఉన్నటువంటి హెచ్ఎం గారి ప్రోద్బలంతో మేము ఒక 8 సంవత్సరాల క్రితం ఈ పాఠశాలకు నోట్బుక్స్ వితరణ గానం ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా చేపడతా ఉన్నాము. ఈ కార్యక్రమం చేపట్టడానికి మా ఫౌండేషన్ సభ్యులే పునాదిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరియు ఈ యొక్క పాఠశాల యొక్క అధ్యాపక బృందం యొక్క ప్రోద్బలంతో ఈ కార్యక్రమం చేపట్టడానికి మాకు చేయూతను అందిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించడానికి మీ పాఠశాల అధ్యాపక బృందం యొక్క తోడ్పాటు అవసరమని చెప్పేసి నేను కోరుతాము. నిరాటంకంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని తెలుస్తా ఉన్నాము. మా ఈ చిన్ని సహాయాన్ని మీరు పెద్ద మనసుతో స్వీకరించి దాన్ని సద్వినియోగం చేసుకొని మాకు ఇటువంటి కార్యక్రమాలు చేయడంలో మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క సహకారాలు కోరుతాం. ఈ కార్యక్రమం నడిపించాల్సిందిగా హెచ్ఎం గారిని కోరుతా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.